అలానే మిసేశ్వరం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లభించినటువంటి గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లభించింది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మరోసారి ఆహ్వానం లభించింది. ఏఐకి సంబంధించినటువంటి సింపోజియంలో పాల్గొనడానికి ఆయన ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఆయన ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి మీద ఒక పెద్ద కంప్లైంట్ రాశారు. 4 పేజీల కంప్లైంట్ రాశారు హార్వర్డ్ యూనివర్సిటీకి. ఆయన మీద 89 కేసులు ఉన్నాయి. ఆయన్ని మీరు ఏ విధంగా ఆహ్వానిస్తారు అని చెప్పి గత నెలలో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. రాబోయేటువంటి శతాబ్దంలో పొలిటికల్ సంబంధించినటువంటి అంశం మీద ఆయన్ని అటెండ్ కమ్మని చెప్తే ఆయన వెళ్ళారు. ఆయన వెళ్తే ఆయన ఆ క్లాసులో పాల్గొన్న సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. అది చూసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాజీ హార్వర్డ్ స్టూడెంట్గా నేను లెటర్ రాస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పి కోరుతూ పెద్ద లెటర్ రాశారు. అందరూ అనుకున్నారు 89 కేసులు ఉన్నాయి, హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారి గురించి చేసినటువంటి కంప్లైంట్కి స్పందించి సర్టిఫికేట్ రద్దు చేస్తారని చెప్పి. దానికి భిన్నంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మరో ఆహ్వానం పంపించింది హార్వర్డ్ యూనివర్సిటీ. ఏఐ సింపోజియం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో ఏ విధంగా ఏఐ ఉండబోతుంది, ఏఐకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ రంగాల్లో దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఉంది అనే దాని మీద చర్చించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి ఆహ్వానం పడింది. అంటే మాజీ స్టూడెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ లెటర్ని చెత్తబుట్టలో వేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇచ్చినటువంటి చెత్తబుట్టలో. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావా అన్న డైలాగ్ని కనుక వర్తింపు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అలాంటి సమాధానమే ఆయనకు వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది అని అంటే దాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించినట్టు అందరూ గర్వించాలి, తెలుగువాడిగా గర్వించాలి ఎవరైనా. కానీ దాన్ని విమర్శిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మరొక ఆహ్వానం లభించడం అనేది ఇజ్జత్ కా సవాల్ ప్రవీణ్ కుమార్ గారికి అనేది సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.